శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. సింహరాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు చాలా ప్రధాన గ్రహాలు సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ముందుగా మనం పరిశీలించినప్పుడు కుజుడు. ప్రస్తుతం కుజుడు భాగ్యస్థానంలో అత్యంత బలవంతుడై స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఏ విషయంలోనే సరే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ప్రభుత్వ అధికారిగా ఉన్నా, రాజకీయ నాయకుడిగా ఉన్నా, స్వతంత్ర వృత్తిలో ఉన్నా సరే మీ యొక్క నిజాయితీ ఇతరులకి అర్థం కాకపోవడం వల్ల వారు కొంతవరకు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల కొంత మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక అవినీతి కార్యక్రమం, ఎప్పుడో ఎవరితో మాట్లాడారనో, ఏదో ఫోన్లో ఏదో చేశారనో, ఇటువంటి అవినీతి ఆరోపణలు మీ మీద రావడం జరుగుతుంటుంది. దాని కొరకు మీరు పెద్దగా భయపడిన పని అయితే లేదు. మీరు నిజాయితీగా ముందుకెళ్ళినంత మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేసే అవకాశం లేదు. బట్ అదే కుజుడు జూన్ 20వ తారీఖున దశమ స్థానంలోకి వచ్చు దిగ్బలుడై ఉండడం వలన వృత్తిలో మరింత ప్రాధాన్యత పెరుగుతుంది, మరింత కష్టపడవలసి వస్తుంది. కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీకు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లోనూ, భూములు స్థిరాస్తుల విషయంలోనూ అన్నదమ్ములతో ఉన్న విభేదాలు చాలా వరకు సమసిపోతాయి. వాళ్ళు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి ధైర్య సాహసాలకు తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా మీకు ఈ నెల 22వ తారీఖు వరకు కూడా బుధుడు లాభస్థానంలో ఉంటాడు. అంటే ధన లాభాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన కుటుంబ సభ్యుల సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. అలాగే రవి కూడా 11వ స్థానంలో ఉంటూ ఏర్పడిన బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి స్కాలర్షిప్ రావడం కానీ, ఏదో ప్రైజ్ మనీ రావడం కానీ, వారికి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళు మంచి కాలేజీలో విద్యను అభ్యసించడం కానీ, మంచి ఫ్రెండ్స్ లభించడం కానీ, చాలా వరకు వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాశి వారికి ప్రస్తుతం ఏ స్థానంలో 2 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అందులో శుక్రుడు. మరి ఈ శుక్రుడు ఈ రాశి వారికి దశమాధిపతిగా వ్యయ స్థానంలో రావడం వల్ల వృత్తి మారాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అంటే వృత్తిరీత్యా మీరు ఏదైనా దూర ప్రాంతంలో విజిట్ చేయడం కానీ, వృత్తిరీత్యా కొన్ని రోజుల పాటు వేరే ప్రాంతంలో స్టే చేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొన్ని మీరు సౌకర్యాలు అనుభవించే అవకాశం ఉంది. చాలా వరకు శుక్రుడు 12లోకి వచ్చినప్పుడు మీరు జీవితంలో ఏదైతే చెయ్యాలి, ఏదైతే సాధించాలి, ఎవరిని కలుసుకోవాలి, ఎవరితో ఆనందంగా గడపాలి, ఎవరితో మీ కష్ట సుఖాలు పంచుకోవాలి అనుకుంటారో అటువంటి వారితో మీరు ఏకాంతంగా కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంత ఖర్చు కూడా రావడం జరుగుతుంటుంది. విలువైన బహుమతులు లాంటివి మీ ప్రియమైన వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి రిటర్న్ గా కూడా మీరు కొంత స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు 12వ స్థానంలో ఉన్నాడు. ఇది ప్రధానంగా ఈ గురువు ఈ సమయంలో మీకు కొన్ని అద్భుతమైనటువంటి వరాలు ఇవ్వబోతున్నాడు. ఒకటి ఏంటంటే మీకు వివాహం అయినా కూడా 5-6 సంవత్సరాల పై అయినా కూడా సంతానం కలగని వాళ్ళకి ఈ సమయంలో, అంటే ఇంచుమించుగా మీకు గురువు ఏ స్థానంలో ఉండగా మీరు మరి ఏదన్నా సంతానం కొరకు చేసే ప్రయత్నాలు వైద్యపరంగా ప్రయత్నం చేస్తూ, అలాగే మీ ఇష్టదైవాన్ని పూజించడం వల్ల ఈ సమయంలో మీకు సంతానం కలిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏదో కారణాల వల్ల విద్య మధ్యలో ఆగిపోయింది, దాన్ని కంప్లీట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ప్రజాసేవా కార్యక్రమాలు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ, ఏదైనా ధర్మాన్ని ప్రచారం చేయడం కానీ, ధర్మాన్ని కాపాడే విషయంలో కూడా చాలా వరకు మీరు ఈ సమయంలో కాలాన్ని, సమయాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ 22వ తారీఖు ఆ ప్రాంతంలో బుధుడు కూడా 12వ స్థానంలోకి వస్తాడు. అంటే లాభాధిపతి, ధనాధిపతి 12వ స్థానంలో ఖర్చులు చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇందులో ఏ ఖర్చు కూడా అవాయిడ్ చేయనట్లేదు. అటు పిల్లల చదువులు, కుటుంబంలో ఎవరికి ఏదో పెళ్లి కార్యక్రమం జరగడం, అలాగే మీ యొక్క శ్రేయోభిలాషుల కొరకు ఖర్చు పెట్టడం, విద్య కొరకు ఏదో విధంగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనబడుతుంటది. అంటే బయట వారికి ఇది ఏమీ కనిపించదు. మీరు ధనం మీ దగ్గర ఉండి కూడా ఖర్చు పెట్టడం లేదు అనుకున్నటువంటి స్థితిలో వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎందుకంటే ఈ సమయంలో ఈ సింహరాశి వారు ఎంతమందికి ఎంత
మంచి పని చేసినా, ఎంతమందికి ఎంత సహకారం చేసినా ఏదో ఒక అపనింద, ఏదో ఒక అపవాదం మీ మీద రావడం జరుగుతుంటది. ఈ అష్టమ శని ప్రభావం ఉన్నంత వరకు మీ జీవితంలో ఎవరికి ఎంత మంచి చేసినా ఇది మీకు అది వాళ్ళకి అర్థం కాదు. అలాగే మీరు కూడా మీకు అక్కర్లేని బాధ్యతలు కొన్ని మీ మీద వేసుకొని అవి నెరవేర్చలేకపోవడం వల్ల అవతల వారితో మాట్లాడడం కూడా జరుగుతుంటది. ఇక రాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయం మనకి లాభమా నష్టమా మనం చేయగలమని ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం వల్ల ఒక నిర్ణయం మీ జీవితాంతం అది ఇబ్బంది పెడతా ఉంటుంది. సో ఈ విధంగా అటు కేతువు, అటు అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు, సప్తంలో ఉన్నటువంటి రాహు కూడా నిరంతరం మీకు కావలసిన వాళ్ళే మిమ్మల్ని వేధించే ప్రయత్నం కానీ, విమర్శించే ప్రయత్నం కానీ, పరోక్షంగా మీ ఎదురుగుండా కాకుండా వెనక మాత్రం మిమ్మల్ని విమర్శించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా మిమ్మల్ని ఈ సమయంలో దైవ బలం మాత్రమే కాపాడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు మంచిగా వెళ్తున్నంత వరకు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. అన్ని విధాలా మీకు సహకారం జరుగుతుంది. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. అంటే కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన అంటే ముందులో ఈజీగా ఉంటుంది,
తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు, అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు తీసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100% కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100% తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది, వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.